పథకాలకు సర్కారు నిధులు దండిగానే ఇస్తది కానీ మోక మీద అనుకున్నైతే పనులు జరుగుతున్నాయా లేదా అనేది పట్టించుకోరు. దాంతోని అనుకున్నట్టు రిజల్ట్ అయితే రాదు. మీదికంచి నిధులన్నీ దుర్వినియోగం అవుతున్నాయనే బద్నాం కూడా వస్తుంది. అందుకే ఇప్పుడు కొందరు ఎమ్మెల్యేలు సర్కారు బల్ల బాట పట్టిండ్రు. మరి వాళ్ళు ఏం చేసిండ్రో చూద్దాం పాండ్రోలా. సుల్లూరుపేటలున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్ కు ఆకస్మికంగా పోయి తనిఖీ చేసింది ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మేడం. సర్కారు హాస్టళ్లల్లో సౌలతులు చక్కగా లేవు, పిల్లలకు తిండి చక్కగా పెడతలేరని తెలిసి హాస్టల్ కు పోయి అక్కడ పిల్లలకు అందుతున్న సౌలతులు, పెడుతున్న తిండి గురించి మొత్తం ఆరాదీసింది. ఇక ఆడ చేసిన వంటకాలన్నింటినీ కొంచెం కొంచెం రుచి చూసి మంచిగానే వండినరని తారీఫ్ చేసింది. అట్లనే కూరగాయలు ఎట్లుంటున్నాయి, ఎసొంటి తీసుకొస్తున్నారు, ఎన్ని రోజులకు ఒకసారి తీసుకొస్తున్నారు అనేది అక్కడ పనిచేసేటోళ్ళని అడిగి తెలుసుకున్నది. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకు మంచి భోజనం పెట్టాలని చెప్పింది. అటెంకా పిల్లలతోని కూకుండి భోజనం కూడా చేసింది. ఇక ఆ స్కూల్లో సౌలతుల గురించి పిల్లలతోని మాట్లాడుతుంటే ఒక బుజ్జికి పిడిసచ్చి కింద పడేటాలకు అక్కడున్నోళ్ళంతా పరిశాన్ అయ్యిండ్రు. కానీ ఎమ్మెల్యే మేడం డాక్టర్ కాబట్టి ఏం కాదని చెప్పి ఆ బుజ్జిని సెట్ చేసింది. గాలి రానివ్వండి. మరి రిలాక్స్ నానా, పట్టుకున్నారా గట్టిగా? ఓకే. ఇక అంతా మంచిగానే ఉన్నది గాని పిల్లలెవరు కాళ్లకు షూలు వేసుకోకపోయేటాలకు గిట్ల క్లాస్ వీకింది. ఇప్పుడు నేను సడన్ గా వచ్చాను, ఒక్కళ్ళ కాళ్ళకు షూస్ లేవు. గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది షూస్? ప్రాపర్గా ఉండాలి, యూనిఫామ్ ప్రాపర్గా ఉంటేనే వాళ్ళకి చదువుకోవడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. అవు మరి సర్కారిచ్చేది పిల్లలు వేసుకునేతందుకు మంచిగా ధైర్యంగా తిరిగేతందుకేనాయే. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేయంగా పిల్లలకు సర్కార్ నుంచి వచ్చేటి సూతం చక్కగా అందకుంటేనే అవుతున్నది. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సార్ సూతం మోపీదేవి వెంకటాపురం స్కూళ్లకు పోయి మధ్యాహ్నం భోజన పథకం ఎట్లా అమలు చేస్తున్నారు, పిల్లలు ఎట్లా చదువుతున్నారు అనేది విచారణ చేసిండు. వెంకటాపురం స్కూల్లో తెలుగు బుక్కు ఈ పిల్లగానికిచ్చి దాంట్లున్న అద్దాల బస్సు పాఠాన్ని చదివిపించిండు. పట్నం వెళ్ళాము, బీచ్లో ఆటలు ఆడాము, కాకినాడ వెళ్ళాము. ఈ పిల్లగాడు సరిగ్గా చదవకపోయేటాలకు ఏం చదువు చెప్తున్నారని అక్కడి సారును గట్టిగానే అరుచుకున్నాడు. ఇక ఆడికించి మోపీదేవి స్కూల్ కు పోయి అక్కడ పిల్లలతోని కలిసి బువ్వ తిన్నాడు. పాపం సారు కింద కూసోని తినలేడు కాబట్టి నిలబడే తిన్నాడు. ఇక ఆడ ఈ బుజ్జి మాత్రం తెలుగు పద్యాలు వాటి అర్థాలన్నింటినీ గడగడ చెప్పేసింది. చూడకుంటేనే నోటికి బలే అప్పచెప్పింది కదా పద్యాలను. ఇక ఇట్లా ఆగకుంటా అన్నిటిని ఏపేటాలకు ఎమ్మెల్యే సారు శబాష్ అని వెన్నుదట్టిండు. ఇక అటు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సార్ సూతం ఇదే పని ముంగటేసుకున్నాడు. ఇక పిల్లలకు పెడుతున్న మధ్యాహ్న భోజనం ఎట్లున్నదనేది తనిఖీ చేసుడే కాదు, స్వయంగా విద్యార్థులతోని కలిసి భోజనం కూడా చేసిండు. ఇక సారు భోజనాలయాలకు పోయినా కూడా ఇంకా పిల్లలందరికీ సరిపోయేటట్టు వంట చెయ్యలేదట. 136 మంది పిల్లలుంటే 30 మందికి సరిపోయే వంటని చేసిండ్రట. దీంతోని ఇట్లెందుకు చేసిండ్రనే దాని మీద విచారణ చేయాలని మండల విద్యాశాఖ అధికారికి ఆర్డర్ వేసిండు. మరిగా ఎమ్మెల్యేలు మంత్రులంతా ఇట్లనే కనీసం నెలకొకసారన్నా ఏదో ఒక సర్కారు బడికి పోయి అక్కడ మంచి చెడ్డల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటే ఎంతో కొంత మారే ఛాన్స్ ఉంటది. అంతేగాని సుక్క తెగిపడ్డట్టు ఎప్పుడో ఏడాదికోసారి పోయి ఓ 2 రోజులు హడావిడి చేసి అటెంక సప్పుడు చేయకపోతే విద్యార్థులకు అందాల్సిన మంచి భోజనం ఎక్కడ అందుతది, మంచి చదువులు చదువుకునే పరిస్థితి ఎక్కడుంటదని అనవట్టిండ్రు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు. పెద్ద లీడర్లు పెట్టే భారీ సభలకైనా చిన్న చిన్న సభలకైనా అభిమానులు కార్యకర్తలు మాత్రం దండిగానే వస్తారు. ఇక లీడర్లు హుషారెత్తించేటట్టు మాట్లాడుతుంటే కార్యకర్తలు సీటీలు కొట్టుకుంటా మస్తు ఖుషి అవుతుంటారు. ఒక్కోపారి లీడర్లు మాట్లాడడు కష్టమే అవుతుంది ఆ లొల్లి చేయంగా. అయినా కూడా వాళ్ళను సముదాయించుకుంటా వచ్చిన పని కానిస్తారు. గట్లనే గీడో లీడర్ సభ మాట్లాడుతుంటే కార్యకర్తలు డిస్టర్బ్ చేస్తున్నారని ఏమన్నాడో ఇన్నురోళ్ళ. మాట్లాడేటుంటే బయటికి పోయి మాట్లాడుకోరు, సీరియస్ గా మాట్లాడుతుంటే పీకనికి వచ్చిరాడా. నేనేమంటున్నా అంటే బాధ్యత గల ఎంపీ పదవిలుండి కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలే గాని ఆయననే క్రమశిక్షణ తప్పి కార్యకర్తలను పట్టుకుని అనరాని మాటలంటుంటే ఏమన్నట్టు? వేదికల మీద ఎట్లా మాట్లాడాలనే సోయి మర్చి సొంత పార్టీ కార్యకర్తలనే నోటికొచ్చినట్లు మాట్లాడచ్చునా అని కొంతమంది చేతి పార్టీ కార్యకర్తలే గరానికి వస్తున్నారట ఎంపీ చామల కిరణ్ అన్న మీద. ఇక ముచ్చటేందంటే యాదాద్రి భువనగిరి జిల్లాల
జరిగిన డీసీసీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుపడ్డాడు ఎంపీ కిరణ్ అన్న. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దగ్గరికి పార్టీ కార్యకర్తలు ఎట్లా తీసుకుపోవాలి, దానికోసం కార్యకర్తలు ఏం పనులు చేయాలనే దాని మీద మాట్లాడిండు. అక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని సారు మాట్లాడుతుంటే హాల్ ఉన్నోళ్ళంతా పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టే ఉండాలన్నట. అట్లా కాకుండా కొంతమంది గుసగుసలు పెట్టుకునేటాళ్లకు కిరణ్ అన్నకు కోపమాగాక గిట్ల గరానికి వచ్చింది. ఎంపీ అయ్యుండి గిట్ల మాట్లాడుకొచ్చేటాళ్లకు అక్కడ ఉన్నోళ్లే కాదు, ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా కూడా కిరణ్ అన్న మీద గరానికి వస్తున్నారు. మరి కాదానుల్లా బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నోళ్ళు జర ఆచితూచి మాట్లాడాలే గాని చేతిల మైకున్నది పెద్ద పదవి ఉన్నదని ఎటువడతటు మాట్లాడితే ఊకునేతందుకు ఇదే వెనుకటి కాలం కాదు కదా. ఎంత పెద్ద నాయకున్నైనా ఎంటనే ఏకిపారేసే కాలం కాబట్టి లీడర్లు జనాల నడుమిట్లా మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా ఉంటే వాళ్ళకే మంచిది. ఏమంటారు? అంతే కదా. చిన్న చిన్న గుడుల కానుంచి పెద్ద పెద్ద గుడుల దాకా ఎక్కడికి పోయినా భక్తులు దోషినంత కానుకలు హుండీలే వేస్తుంటారు. కోరిన కోరికలు తీరినోళ్ళు మొక్కుకున్నన్ని పైసలో ఎండో బంగారమో అప్పచెప్తారు. ఇగో కొందరైతే ఏకంగా నిలుపు దోపిడిస్తామని సుతం మొక్కుకుంటారు. ఇక పొరుగు దేశాల నుంచి వచ్చే భక్తులు ఆ దేశాల పైసలనే దేవుని హుండీలేస్తారు. ఇసొంటి వార్తలు మనం ఎన్నో చూస్తూనే ఉంటాం కూడా. కానీ గీ గుళ్ళే ఎసొంటి కానుకలు సమర్పించిన చూడుండ్రలా. ఈయన చూయించే దాంట్లో వింతేమున్నది? 100-200 నోట్ల రూపాయల నోట్లను హుండీలేసినట్టున్నారని మీకు అనిపిస్తున్నది కదా. అవు, మీరు అనుకున్నట్టు అవి 100-200 రూపాయల నోట్లే. అవి హుండీలేసిన పైసలే. కాకుంటే ఇవి చెల్లుబాటు అయ్యే నోట్లు కాదు, దొంగ నోట్లు. అవునోళ్ళా, మేం చెప్పేది నిజమంటేనో పట్నంలా కర్మన్ ఘాట్లున్న హనుమాన్ ఆలయ హుండీని ఇవాళ లెక్కబెట్టే పని ముంగటేసుకున్న అధికారులకు ఈ డూప్లికేట్లు నోట్లు దొరికేటాలకు నోరెళ్ళబెట్టినంత పని అయింది. మరి కాదనుల్లా, ఏకంగా దేవునికే దొంగ నోట్లు కానుకగిచ్చిండ్రంటే వాళ్ళని ఏమనుడు చెప్పుండ్రి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్న శాస్త్రాన్ని ఫాలో అయినట్టే ఉన్నారు ఈ నోట్లేసిన భక్తులు. దేవుడు మా మొరను ఆలకించి కోరిన కోరికైతే తీర్చిండు. ఇక దేవునికి మనమిత్తమన్న లంచం కూడా ఇయ్యాలే గాని అదేదో అక్కడికి రాని దొంగ నోట్లయితే అయిపాయే. దేవుడేమన్నా మనల్ని అడిగేదున్నదా? మనల్ని గిట్లెందుకు ఇచ్చిండ్రని బెదిరించేదున్నదా అని అనుకున్నారో ఏం పాడో గాని మొత్తానికైతే దొంగ నోట్లతోటి మనుషులనే కాదు ఆఖరుకు దేవుళ్లను సుతం మోసం చేసే మోతవర్లు తయారైతున్నారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన భక్తులు. ఇంకొందరేమో ఇయాల ఒక్కనాటికే అయిపోయేది కాదు, రేపు దేవుడు మీకు అంతకంటే నష్టమయ్యేటట్టు చూస్తాడని శాపనార్థాలు పెడుతున్నారు. కానీ అసలుకి అవి దొంగ నోట్లు అని తెలిసే ఈ పని చేసిండ్రో, లేకుంటే వాళ్ళు సుతం ఎక్కడో మోసపోయి ఇవి నిజం నోట్లే అనుకుని దేవుని హుండీలేసిండ్రో ఆంజన్న స్వామికే తెలవాలి పోండ్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చాపి కూర్చున్నాడు, అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏం చేస్తున్నావే? ఏం తినే తట్టు లేదు, ఏం కొనే తట్టు లేదు. లచ్చులో లచ్చన్న ధరల మీద మన్ను వడ లచ్చులో లచ్చన్న. అమ్మపోతే అడివాయే కొనపోతే కొరివాయే, అమ్మపోతే అడివాయే కొనపోతే కొరివాయే. లచ్చులో లచ్చన్న ఎట్లెట్ల బతుకుడు లచ్చులో లచ్చన్న. లచ్చులు కదా 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 ఇక అన్ని తట్టబుట్ట దగ్గర యాళ్ళు అవుతానట. ఏందనేది చెప్తా గానీ ఇక బా చదిరే యాళ్ళు అవుతున్నాడప్ప. ఏతోంది ఏతైతే కథోంది కథ అన్నట్టు ఈ ముస్లింకి ఏమైనా మందితోటి పంచాలతులు కొలుసుకున్నట్టే కావాలి. పని చేసుకునే గాన్నను ఏడికి రమ్మంటున్నాడు, మరి ఏడికి కావచ్చునో? అయిపోయిందట ఇక పా 40,000కు ఉగాది వెళ్ళినాకనే ఇస్తా అని కాగితం పెడితివి. ఉగాది వెళ్ళి 4-5 రోజులు అవుతుంది, ఇంకో సోయి లేదా? అవి ఇద్దుప, ఆ పైసలు నువ్వు కింద బారేసినా తీసుకుంటా, నువ్వు నాకు తొందరగా ఇద్దుపా నాడు. అప్పుడే చెప్పిన కదా వడ్లు అమ్మినాకి ఇస్తాని. ఎవర్రా నీ వడ్లెవరికి అమ్ముతావు? నీ వడ్లెవరు కొంటా నువ్వు నాకు పైసలు ఇస్తానంటావు రా? వడ్లు ఎప్పుడు అమ్ముతావు చెప్పు? నువ్వు నాకు గవాన్ని ఎందుకు చెప్పద్దు? నీ ఇంత సరుకు సామాన్ అంతా మరి మొత్తం బయట వారేతా. నా సంగతి ఏందో నీకు తెలియక నకరాలు చేస్తావు. నువ్వు నా అప్పు పైసలు నాకు ఇద్దుపన్నాడు, ఎవరు నకరాలు చేస్తాను మీదరా? అరే గట్లంటావు ముస్లోడా? అన్న ఎవరికన్నా అమ్ముతాడు, ఎవరన్నా కొంటారు, నీకు అవసరమా? అన్న మాట ప్రకారం వడ్లు అమ్మినప్పుడు నీ అప్పు కడతా అని మాట ఇచ్చిండు కదా, వడ్లు అమ్మిన తెల్లారదా పో. అంటే హనుమంతుడి పెళ్లి ఎప్పుడు రానా అంటే రేపు అని గోడ మీద రాసినట్టారా? నీ వడ్లు అమ్ముడు పోయినప్పుడే నాకు పైసలు బీకిస్తావు అన్నట్టు. అంటే నీ వడ్లు ఎప్పుడు అమ్ముడు పోతాయి, నాకు ఎప్పుడు అప్పు కడతావురా? ఒరే గిడుదుర్రా. అరే పంట పండించి చేతికి వచ్చినాక ఏం చేసుకుంటాడే అన్న? అమ్మినాక ముందుగాల నీ అప్పే కడతాడు, పోరాదు. అరే లేకిదానా, సర్కారే వడ్లను కొనలేము అని ఖరాఖండిగా చెప్పినాక వీడు వడ్లు ఎవరు కొంటాడు? వీడు ఎవరికి అమ్ముతాడే? నా అప్పు ఎప్పుడు కడతాడు వీడు?
సర్కారు యాసంగి ఒడ్లు కొనమని నీకు చెప్పిందా ముసలాడా? ఎందుకు లేని పని గుబులు పుట్టిస్తున్నావు అయ్యా నువ్వు? నువ్వు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ల పోయి పుట్టినాలు గిట్లా అమ్ముకుంటున్నావు, లేకుంటే ఆఫీసు పోయి వార్తలు చదివే కొలువు చేస్తాను లేకిడిదానా? జరంతా పలక పన్ను పక్కకు గాలబెట్టి అప్పుడప్పుడు ఆ టీవీలలో వచ్చే వార్తలన్నా చూడు రాదే, 4 ముచ్చట్లే నుంచే తెలుస్తాయి నీకు. ఎయిటర్ పిల్లగా నిన్నటి మీటింగ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం మాట్లాడిండో ఈ మాసిన ముఖం దానికి ఒకసారి చూయించు తెలుస్తుంది. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మేము ఈసారి 50 లక్షల మెట్రిక్ టన్నుల కంటే మేము ఎక్కువ ప్యాడీ కొనము, మీరు ఆపండి అన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొన్నాం. మరి కొన్న వడ్లు ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. ఇన్నవానే బొమ్మ కేంద్రం వడ్లు కొనని చెప్పిందట. ఇప్పటికే మన సర్కారు వానకాలంలో కొన్న వడ్లు మస్తుగున్నాయట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వడ్లను కొని మేము ఏం చేసుకోవాలి, మేము ఏం చేస్తలేదు, మరి ఏం చేయాలో మీరే చెప్పురని రైతుల్ని అడుగుతాడు ముఖ్యమంత్రి సారు. అంటే దీన్ని బట్టి ఏంది, యాసంగిలో వండే వడ్లను మేము కొనలేము, మీరే ఏం చేసుకుంటారో చేసుకోరి, ఇక మీ ఇష్టం అని చేతులు దులిపేసిండు అన్నట్టు. అవును, అది కూడా కరెక్టే కాదే తాత. సర్కారు వడ్లు కొనకపోతే మరి ఇప్పుడు యాసంగి వరి వేసిన రైతుల పరిస్థితి ఏందన్నట్టే. తూర్పు తిరిగి దండం పెట్టాలి అని. అరే రస్కులుగా ఉగాది నాడు నీ ఇంటికి వచ్చి అప్పు పైసలు అడిగితే ఏమని అన్నావురా? దే రైతు భరోసా పైసలు పడంగానే నీ మిట్టి పైసలు దిక్కిత మొక్కన వారి తప్పు, నువ్వు ఇంకోసారి నా ఇంటి మొక్కనే రావద్దని వార్నింగ్ ఇచ్చినావా లేదా? సరే అట్లా కూడా ఊకున్నా. ఇప్పుడు ఏమంటాడు, రైతు భరోసా పైసలు ఎకరంలో పున్నోళ్ళకే అని చెప్పి ఎకరం కంటే ఎక్కువ ఉన్న నీకు 20 రోజుల తర్వాత అనగానే అవి పడకపోయేటాలకు ఇప్పుడు అన్ని మూసుకొని నక్కుల దగ్గర పడ్డాయి. అది పోని ఉగాది నాడు వచ్చి నిన్ను పైసలు అడిగితే ఏమన్నావురా? ఏ వడ్లు అమ్మంగానే ఇత్త తాత అని అన్నావు. ఇప్పుడు సర్కారు వడ్లు కొలను అని అంటారు. ఇప్పుడు ఏం చేస్తావు? నా అప్పు రూపాయలు ఎట్లా కడతావో నువ్వే చెప్పిగా. ఏం చేస్తావు? పండిన వాటిని అప్పు కింద నువ్వే పట్టుకోపో. మరి ఏం చేస్తావు? సర్కారులే దేకనా వడ్డని నేను ఏం చేసుకోవాలరా? నెత్తిగా పెట్టుకొని ఊళ్ళే తిరిగానా, లేకుంటే నా గోసె పోసుకొని తిరిగానా, లేకుంటే నా బోంద మీద పోసుకోనరా? అరే అది కాదురా లచ్చులు, నేను నీ ఇంటికి వచ్చి అప్పు అడిగినందుకు అధికార పార్టీ మనిషివి కదా అనుకొని మొత్తం నన్ను లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఎంత అంత మాట్లాడినావు. ఇప్పుడు చెప్పురా, అప్పట్లో కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు వడ్లు కొనే పరిస్థితి లేదు, వరి అయ్యకుర్రి అని కేసీఆర్ సార్ మాట్లాడినందుకు ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు రేవంత్ సారు ఏమని మాట్లాడిండ్రా? ప్రధానమంత్రి వడ్లు కొనను అని అంటే నువ్వు అడగవా కేసీఆర్? అధికారంలో ఉండి నువ్వు అడగకుండా ఉంటే అసలు నువ్వు మనిషివేనా, నీకు మానవత్వం ఉన్నదా అని మాట్లాడిండు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మన రేవంత్ సారు. మరి ఇదే రేవంత్ రెడ్డి సారు ఇప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం వడ్లు కొనను అనగానే ఎందుకు నిలదీసి అడుగుతలేరా? వాళ్ళు కొనలేము అనగానే మన దగ్గరకు వచ్చి మేము కూడా కొనలేము అని చెప్తాడు. ఇది ఏం పద్ధతి అన్నట్టు నువ్వే చెప్పు. అంటే మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టారా ఈయన పద్ధతి? అవును, ఇదైతే 100% కరెక్టే తాత. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ సారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మాట మీద గట్టిగానే మాట్లాడిండు. ఇప్పుడు ఈయన వంతు వచ్చేటాలకు ఈసారి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏం పద్ధతి అన్నట్టే మరి. అందుకేరా లచ్చులు వాపును చూసి బల్బ్ అనుకోవద్రా, ఎట్లాగూ అధికార పార్టీ మనిషినే కదా అని చెప్పి నీ ముఖ్యమంత్రి సార్ ఎట్లా మాట్లాడితే నన్ను కూడా అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతీవి. అప్పటికేందుకు నీ ఇంటికి వచ్చినందుకు చెప్పుతోడు వచ్చినట్టు మాట్లాడుతీవి. ఇప్పుడు నా అప్పు కట్టలేకపోతున్నందుకు నిన్ను దేనితో కొట్టాలో నువ్వు చెప్పురా ఇప్పుడు నాకు. ఏ ఊకో రాదే తాత, అన్న ఏదో ఆవేశంలో మాట్లాడినట్టున్నాడు. గాయంత దానికే నువ్వేమో అన్నను పట్టుకొని ఇలా మాట్లాడబడుతుంది ముసలోడా. అప్పు తీసుకున్న వానికే గంట ఆవేశం పొడుచుకత్తే అప్పిచ్చిన నాకెంత సుర్ణగాలే చెప్పు. అరే లచ్చులు, ఇప్పటికే నువ్వు ఈ వరి మీద పెట్టిన పెట్టుబడి అప్పులు అన్ని గంగల కలిసినట్టే. ఇంకా నువ్వు వడ్డొచ్చేదాకా ఇంకా పెట్టుబడి పెడతానంటే నువ్వు సత్యనాశ అయిపోతావు. ఆఖరికి నీ పిల్ల మీద గంచ పుచ్చలే మిగులుతాయి. ఇక ఏం పెట్టకు అవన్నీ ఇడిచిపెట్టు. కానీ ఇప్పుడైతే నువ్వు నా అప్పు పైసలు నాకు ఇద్దు పప్పన్నాడు. 4 వద్దులు ఆగుతా. అరే 4 వద్దులు ఆగితే ఏ నుంచి తీసుకొచ్చి నా అప్పు కడతావురా? ఎక్కడ చెల్లుతావు చెప్పు? ఏమన్నా మార్గం ఉన్నా చెప్పు? రైతుకు పంట వండితేనే పైసలు వస్తాయా? ఆ పంట అమ్ముకుంటేనే అప్పులు కట్టుకునే పరిస్థితి. అసలు ఆ పంట సర్కారు కొనప్పుడు నువ్వు ఆ వడ్డని ఎవరికి అమ్ముతావు? సరే బయట ఎవరికన్నా అమ్ముకుందామా అని అంటే సర్కారే కొనని వడ్డను మేమేం కొంటాం, ఎంతకు అమ్ముతావో చెప్పు అని నిన్నే అడుగుతాడు వాడు. అడ్డికి పావు సరుకు అమ్ముకున్నా కూడా అన్ని ఖర్చులు పోగా పుట్టాలకు కూడా పైసా మిగిలది. ఏ నుంచి తీసుకొచ్చినా అప్పు కడతావురా? మరి ఇప్పుడు అన్నని ఏం చేయమంటున్నావే తాత? అగో సర్కారు అన్నట్టే ఏం చేయమంటావో చెప్పు అని అంటే నేనేం చేస్తానే? అరే లచ్చులు, నీ కథ అంతా ఎట్లా ఉన్నది ఇది అంత అద్దు. కానీ ఇప్పుడు రేపు పొద్దుగాల 10 మందిని తీసుకొని వస్తా,
నా అప్పు కింద ఇగో 20 గుంటల పొలాన్ని రాసి ఇక వీళ్ళు వెళ్ళొద్దు ఈ పంచాయతీ నీతో నాకు ఈ రాజకారం అసలే వద్దు. ఉన్న భూమి రాసిచ్చి నేనేం చేయను రికావుండి పొల్ల పెళ్లికున్నది. సర్కారే మీ రైతుల బతుకుల గురించి ఆలోచించినప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు నేనేం చేయాలి మరి? అది అమ్మి అడక తిను, అప్పుడు తెలుస్తుంది. చూసిరు కదా పబ్లిక్, తెలంగాణలో వరి ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి పండిన మొత్తం వడ్లను కొనుడు ఈ సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు తోటి అయితేలేనట్టున్నది. అందుకే వరి వేస్తే వడ్లు కొనలేం, వేరే పంటలు పండించుకోండి, కూరగాయలు తోట పంటలు వండిండ్రని సర్కారు పెద్దలు రైతులకు చెప్తున్నారు. మరి రైతులేమో వేరే పంటలు వండియడానికి అలవాటు కాలేదు. ఇగు కొన్ని భూములలోనేమో వరి తప్ప వేరే పంటలు వండయాయే. ఇట్లనే ఉంటే రాబోయే రోజులలో ఏం పంటలు వండియాలనేది సుతం రైతులకు పెద్ద తిప్పలే అయ్యేటట్టున్నది. పోండ్రి ఓటర్లను మచ్చిగా చేసుకునేటందుకు ఎన్నికలకు ముందు లీడర్లు మస్తు హామీలు ఇస్తుంటారు. కానీ గెలిచినాక కొన్నిటిని తీరిస్తే కొన్నిటి జోలి అసలుకే తీయారు. ఇక ఓట్లేసిన జనం ఊకుంటారా? మాకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిరసన బాట పడతారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా నిరసన చేస్తుంటారు. ఇక గీళ్ళు వాళ్ళ తిప్పలు తీరవాలని ఏం చేసిండ్రో చూడుండ్రోలా. జనాల తక్లీఫ్లు తీరవాలని తీర్లా నిరసనలు చేసిన వాళ్ళని ఎంతో మందిని చూసినాం గాని వీళ్ళు చేస్తున్న నిరసన మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నదిలే. మరి ఆ ముచ్చటేందంటే గొర్రెల కాపర్ల తక్లీఫ్లు వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్ తోని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా వినూత్నంగా నిరసన చేసిర్రు. గొంగడి ధర్నా పేరు మీద నిరసన చేసిన గొల్ల కుర్మన్నలు ఒగ్గు కథ రూపంలో వాళ్ళ కష్టాలను విన్నవించుకున్నారు. జిల్లా కలెక్టర్ సారు వెంటనే మమ్మల్ని ఆదుకోవాలని ఇట్లా వెరైటీగా నిరసన చేసేలకు అడిదిక్కు పోయే జనాలంతా పరిశాన్ కాబట్టిరట. ఈ పశువుల సేవలు జిల్లా చేస్తూ మరి ఇంకా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసేది ఉన్నది. చాలా సబ్ సెంటర్లు లేక మరి గొర్రెలకు గాని మేకలకు గాని పశువులకు గాని మందులు అందడం లేదు, డాక్టర్లు సరిపోవడం లేదు, సరైన సిబ్బంది లేదు. కాబట్టి వాటిని తొందరగా సిబ్బందిని నియమిస్తూ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కోరడానికి ఇక్కడ ఇవాళ గొంగడి ధర్నా నిర్వహించడం జరిగింది. వీళ్ళు చేసిన నిరసన జనాలకు బగ్గనే పోయింది గాని అధికారులు పట్టించుకొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు మార్కెట్ స్థలాలను పరిరక్షించుడు, పశు వైద్య సేవలు బ్రహ్మాండంగా అందించుడు, సబ్సిడీలు ఇచ్చే కార్యాలు ముంగటేసుకుంటారో ఏం చేస్తారో చూడాలి మరిగా. ఆషాఢం శ్రావణం కార్తీక మాసంలా జనాలు వంటలకి పోతుంటారు. ఏడాదిలో ఒక్కనాడు ఊరు నీడ్చి ప్రకృతిలా వండుక తిని చల్లటి గాలి వీడ్చుకునేటందుకు కాంక్రీట్ జంగలను ఇచ్చిపెడుతుంటారు. పిక్నిక్ల పేర్ల మీద ఒక్కనాడు వనాలల్లా జోర్దార్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు అంటే చల్లగున్నది కాబట్టి ఏం కాదు గాని గీ ఎర్రటి ఎండల్లా గీ ఊరోళ్ళు వంటలకి పోయిండ్రు. మరి ఎందుకో ఏందో అరుచుకుందాం పాండ్రోలా. అయ్యో పాపం, అక్కలకు పెద్ద గోసే వచ్చింది కదా. ఎర్రటి ఎండల గ్యాస్ పొయ్యిల మీద వండుక తినుడే తిప్పాలంటే ఎర్రటి ఎండల ఊరవతల ఇంకింత కష్టపెడుతున్నారు కదా అక్కలను. ఇక సంటి పిల్లలు ఉన్నోళ్ళదైతే చిన్న కష్టం కాదు పోన్రి. ఉక్క వస్తంటే గాలి ఊపలేక అక్కలకు చేతులు నొచ్చినాయి. ఓ దిక్కు అక్కలు తిప్పలు పడుతుంటే ఇంకో దిక్కు మొగన్నలు కళ్ళు క్యాన్లకు క్యాన్లే గుంజుతున్నారు. ఎర్రమందు సీసాలను పీడ్చి అవతల వారేసిండ్రు. సుక్కా ముక్క పెట్టుకొని జోర్దార్గా ఎంజాయ్ చేస్తున్నారు. మరి గీ ఎర్రటి ఎండల్లా పిక్నిక్ ఎందుకు వచ్చిండ్రో గీ కాక చెప్తాడట. ఇందా ముండుండ్రి. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు ఏం సంగతి, మరి ఊళ్ళో ఇంత మంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి డేట్ రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్నది. ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా, ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా. దాని కొరకే ఒక రోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరం వచ్చి వాళ్ళ వంటలు బయటకు వచ్చి వంటలు చేసుకుంటే ఊరంతా అభిప్రాయంతో అందరం వచ్చి వంటలు చేసుకొని తిని పోతాను. ఒక గ్లాస్ తెల్లగల్లు తాగి బుక్క అన్నం తిని పోవాల్సిందిగా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గండ్రపల్లెల 3 నెలలకెంచి ఇప్పటిదాకా 28 మంది జీవించిండట. ఒకలి దినవారం కాకముందే ఇంకొకరు జీవిడుస్తున్నారట. అట్లనే ఊర్ల బగ్గ టక్కర్లైతున్నాయట. చాలా మందికి దెబ్బలు గట్టినే దాకినాయట.
ఇక ఇదంతా ఎట్లనో ఉన్నదని ఊరి పెద్దలు బగ్గా ఆలోచన చేసిండ్రు. ఊరికి కీడు పట్టుకున్నది ఎట్లెట్లా అని ఎంబటి అయ్యగారు దానికి ఓంగల్నే ఊరోళ్ళంతా ఒకనాడు ఊరిడ్చి వనంలో భోజనాలు చేయాలని చెప్పిండట. సూర్యోదయం అయ్యే కంటే ముంగట్నే ఊరిడ్చి సూర్యాస్తమయం అయినాక ఊర్లో అడుగు పెట్టాలి. నడుమ ఎవ్వలు ఊరి ముఖం చూడొద్దంటే పక్కాగా ఫాలో అయ్యిండ్రు గండ్రపల్లె జనం. మబ్బుల్నే ఊరిడ్చి పిల్ల జెల్ల ముసలి ముత్కలను పట్టుకొని ఊరవతల వాగొడ్డుకు పోయిండ్రు. నీసు కౌసు వండుకొని సుక్కేసి ప్రకృతి ఒడిలో సేద తీరిండ్రు. ఊరల్లంతా ఒకటే పారి ఖాళీ చేసేటాలకు లాక్డౌన్ పెట్టినట్టే అయ్యింది. కొట్లాటలైనప్పుడు కర్ఫ్యూ పెడితే ఎట్లుంటదో అట్లా స్టడీస్ అప్పుడు లేకుంటాయింది. ఇసొంటి నమ్మొద్దు. రాకెట్లతోటి మొగుల మీద వంటలండుక తింటున్న కంప్యూటర్ జమానాల కీడు వంటకాలేందని ఆచారాలను నమ్మనోళ్ళు అంటున్నారు. పబ్లిక్ కు కనువిప్పు కల్పియాలని సర్కారోళ్లను బాగానే డిమాండ్లు చేస్తున్నారు. కానీ కీడు వంటలకు పోయినరన్న ముచ్చటనైతే దొంగ చెవులు అల్లవడలేదు. నయమైంది తీన్రి. లేకుంటనా కుక్కకు బొక్క దొరికినంత సంబరం అయ్యేది. ఎవలూ లేరని ఊర్నంతా ఊడ్చుకోబోతుండొచ్చు. చాలా మంది పిల్లగాళ్ళు పరీక్షలల్లా ఇచ్చంత్రాల ముచ్చట్లు రాస్తుంటారు. జవాబులు యాదికి రాకుంటే పేపర్లు నింపుతానన్న మార్కులు పడతాయని కొందరు సినిమా స్టోరీలు రాస్తుంటారు. లేకుంటే క్లాస్ రూమ్లో నడిచే స్టోరీలు రాస్తుంటారు. ఇగో కొందరు అసలుకే ఏం చదవనోళ్ళు పేరు రాసి వాళ్ళ తిప్పలు రాసి ఎట్లా చేసైనా మార్కులు ఏంటి సాలరు అని దండం పెడుతుంటారు. ఇగో కొందరు ఫోన్పే నెంబర్లు రాసి ఫోన్పే నెంబర్ పెడితే పైసలు కొడతాం పాస్ చేయండి అని పెడతారు. అట్లా పెట్టిన వాళ్ళను సుతాం బాగా మందినే చూసినాం. కానీ గీడొక తెలివిగల విద్యార్థి బొమ్మలేసి భావాలను బయట పెట్టిండు. విద్యార్థి టాలెంట్ను మీ కళ్ళతోనే చూడుండ్రోలా. ఓ నీ పాపం సల్లగుండా అన్ని తప్పులే ఉన్నాయి కదా దీంట్లో. ఈ తెలుగు చూస్తే మన భాషకు తెగులు పట్టేటట్టే ఉన్నది కదా. ఆ భాష నెరకబట్టుడు కష్టమే అవుతుంది గాని కవి భావం మేమే చెప్తాం. ఇనుండ్రి. సార్ నన్ను పాస్ చేయండి, సార్ నన్ను పాస్ చేస్తే మేలు చేసిన వారవుతారు, బార్డర్ పాస్ అయినా చెయ్యండి సార్, మీ కాళ్ళు మొక్కుతా. ఇంకా కింద కళాకాండం వేసిండ్రు కదా. అబ్బబ్బా ఇసొంటార్టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. తోప్ ఆర్టిస్ట్ అయ్యే టాలెంటే ఉన్నది పోన్రి. భాషతోని భావాలను పలికియకున్నా హార్టుతోనే హార్ట్ అటాక్ తెప్పించే పని చేసిండ్రు కదా. ఓ అభాగ్యపు విద్యార్థి పేపర్ దిద్దేట ఆయన కాళ్ళు మొక్కిన భావాన్ని కళాత్మకంగా చూపెట్టిండ్రు. ఇంకా పక్కపొంటి గురువే దైవం, గురువే ధైర్యం, కష్టపడే వారికి గురువు మేలు ఎత్తాడు. కిందికస్తే సార్ మీరు పాస్ చేయండి, సార్ నాకు అమ్మనాయన లేరు, మీరే నాకు అమ్మనాయన అని రాసి 100కు 100 మార్కులు కొట్టేసిండ్రు కదా. ఇది చూసినా కరిగిపోవాల్సిందే పోన్రి. మరి ఇది ఎక్కడదో ఏందో గాని ఇంటర్మీడియట్ పేపర్రా ఇట్లా ఇచ్చంత్రంగా మొక్కులు పెట్టిండ్రని పోటువను ఇంటర్నెట్ లీడిస్తే పొట్టు పొట్టు వైరల్ అవుతాంది ఇప్పుడు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.